హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఫుల్ స్టాక్ అంటే ఏంటి, అండ్ మనం ఫస్ట్ ఏం నేర్చుకోవాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి బేసిక్గా వెబ్ డెవలప్మెంట్లో 3 మేజర్ జాబ్ రోల్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్ ఇస్ బేసికలీ వాట్ వి సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జియో హాట్‌స్టార్ వెబ్సైట్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ వీడియో ఏదైతే ప్లే అవుతుందో అండ్ కింద మూవీస్ ఉన్నాయి కదా! సో ఈ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఇదంతా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేసే జాబ్ అనమాట. ఈ యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ బిల్డ్ చేస్తాడు. సో మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి బేసిక్గా 3 టెక్నాలజీస్ యూజ్ చేస్తాం. సో వన్ ఈస్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. ఈ 3 టెక్నాలజీస్ యూజ్ చేసి మనం ఎటువంటి కాంప్లెక్స్ వెబ్సైట్ అయినా బిల్డ్ చేసేయచ్చు. కానీ ఓన్లీ ఈ 3 టెక్నాలజీస్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనకి వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో అందుకనే ఈ టెక్నాలజీస్ నేర్చుకున్న తర్వాత మనకి ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగులర్ కానీ, వ్యూ జేఎస్ కానీ, రియాక్ట్ జేఎస్, నెక్స్ట్ జేఎస్ ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్స్ అనమాట. సో ఇవి యూజ్ చేస్తే మనకి వెబ్ డెవలప్మెంట్ అనేది ఈజీ అయిపోతుందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫేస్‌బుక్ లాంటి వెబ్‌సైట్ ఒకటి బిల్డ్ చేస్తున్నాం అనుకోండి. ఓన్లీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వాడటం వల్ల మనకి 1000 లైన్స్ ఆఫ్ కోడ్ అయిందనుకోండి. ఈ ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేస్తే మనకది 500 లైన్స్ ఆఫ్ కోడ్‌లోనే మనం కంప్లీట్ చేసేయొచ్చనమాట. సో అందుకని మనం ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేస్తాం. అండ్ దీంతో పాపులర్ ఫ్రేమ్ వర్క్ ఏంటంటే రియాక్ట్ జేఎస్ అనమాట. మనకి జాబ్ ఓపెనింగ్స్ చూసుకున్నా గానీ రియాక్ట్ జేఎస్ మీదే ఎక్కువుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లింక్డ్ఇన్ ఓపెన్ చేసి రియాక్ట్ జేఎస్ జాబ్స్ వరల్డ్ వైడ్ చూసామనుకోండి. ఆల్మోస్ట్ 1,30,000 ప్లస్ జాబ్స్ ఉన్నాయి. సో మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఒక్కటి నేర్చుకోవడం వల్ల ఆల్మోస్ట్ 1,30,000 ప్లస్ జాబ్స్‌కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో దట్ ఈస్ ఫ్రంట్ ఎండ్. అండ్ బ్యాక్ ఎండ్ ఏంటంటే బ్యాక్ ఎండ్ ఈస్ వేర్ వి రైట్ బిజినెస్ లాజిక్. బిజినెస్ లాజిక్ అంటే కాంప్లికేటెడ్ పదం అనుకోబాకండి. సో సేమ్ జియో హాట్‌స్టార్ వెబ్‌సైట్‌కి వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాగిన్ అవ్వాలనుకోండి వెబ్‌సైట్‌లోకి. ఏం చేస్తాం? లాగిన్ బటన్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన నంబర్ ఎంటర్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. సో ఈ ఓటీపీ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి బ్యాక్ ఎండ్ నుంచి వస్తుందన్నమాట. సో మనకి బ్యాక్ ఎండ్‌లో ఆ ఓటీపీ ఎలా జనరేట్ అవుతుంది? ఎలా వస్తుందో మనకి తెలీదు. సో బేసిక్‌గా యూజర్‌కి ఏదైతే కనిపిస్తుందో అది ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు ఈ లాగిన్ బాక్స్ కనిపిస్తుంది కదా! ఈ లాగిన్ బాక్స్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఫ్రంట్ ఎండ్. అండ్ మనం ఈ నంబర్ ఎంటర్ చేస్తాం. ఈ నంబర్ ఎంటర్ చేసేది కూడా ఫ్రంట్ ఎండే. కానీ ఈ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది చూడు. మన ఈమెయిల్ కన్నా లేకపోతే మన ఎస్ఎంఎస్ కన్నా వస్తుంది కదా! సో అది బ్యాక్ ఎండ్ అనమాట. బ్యాక్ ఎండ్ నుంచి మనకు కోడ్ వస్తుంది. బ్యాక్ ఎండ్ అనేది మనకు కనిపీదు. సో దట్ ఈస్ వై ఐ సెడ్ బ్యాక్ ఎండ్ ఇస్ వేర్ వి రైట్ బిజినెస్ లాజిక్. అండ్ బ్యాక్ ఎండ్‌కి మనం బేసిక్‌గా జావా స్క్రిప్ట్ ఒక్కటొచ్చినా గానీ, మనం జావా స్క్రిప్ట్ ఒక్కటి యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ బిల్డ్ చేయొచ్చు. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ కూడా చేయొచ్చు. సో, మనకి జావా స్క్రిప్ట్‌లో ఫ్రంట్ ఎండ్‌కి ఎలా అయితే రియాక్ట్ జేఎస్ ఉందో, బ్యాక్ ఎండ్‌కి ఈ నోడ్ జేఎస్, ఎక్స్‌ప్రెస్ జేఎస్ అని చెప్పని కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయన్నమాట. సో, ఇవి యూజ్ చేసి మనం బ్యాక్ ఎండ్ కోడ్ కూడా రాసేయొచ్చు. అలా కాదు మనకి జావా స్క్రిప్ట్ కాకుండా వేరే లాంగ్వేజెస్‌లో బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జావా బాగొచ్చు. జావా బాగొచ్చు అనుకోండి, స్ప్రింగ్ బూట్ అని ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మనం బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయొచ్చు. కాదు నాకు పైథాన్ బాగొచ్చు. సో, మనకి పైథాన్‌లో ఫ్లాస్క్, జాంగో అని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. అవి యూజ్ చేసి మనం బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయొచ్చు. సో, ఎందుకు కాంప్లికేట్ చేసుకునేది? మనకి జావా స్క్రిప్ట్ వచ్చు కదా ఆల్రెడీ. అంటే మనం జా ఈ నోడ్ జేఎస్, ఎక్స్‌ప్రెస్ జేఎస్ యూజ్ చేసి బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయొచ్చనమాట. అండ్ మనకి డేటాబేసెస్ కూడా బ్యాక్ ఎండ్‌లో వస్తాయి. సో, డేటాబేసెస్ ఎందుకంటే మనం డేటా స్టోర్ చేసుకునేదానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లాగిన్ అయ్యామనుకోండి. మనం ఏమిస్తాం? మన ఈమెయిల్ అడ్రెస్ అండ్ పాస్వర్డ్ ఇస్తాం. అవి ఎక్కడో ఒక చోట స్టోర్ అవ్వాలి కదా! సో, దానికి మనం డేటాబేసెస్ వాడతాం. సో, డేటాబేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ డేటాబేసెస్ అండ్ నాన్ సీక్వెల్ డేటాబేసెస్ ఉంటాయన్నమాట. సో, ఈ మాంగోడీబీ, రెడిస్, మైసీక్వెల్, సూపర్బేస్ ఇవన్నీ డేటాబేసెస్ అనమాట. మనం దీంతో ఏదన్నా ఒకటి పిక్ చేసుకోవచ్చు. అన్నీ మనకు తెలియాలని రూల్ ఏం లేదు. సో, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ కమింగ్ టు ఫుల్ స్టాక్ అంటే ఏం లేదు. ఈ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ 2 వచ్చినాడు ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతాడు. సో, మనకి జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మొబైల్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేసేయొచ్చు. సో, యూజువల్‌గా మనం మొబైల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆండ్రాయిడ్‌కి మనం మొబైల్ యాప్ బిల్డ్ చేయాలనుకోండి. మనకి ఎయిదర్ జావా అన్నా, కాట్లిన్ అన్నా వచ్చుండాలి. లేదు మనం ఐఓఎస్‌కి మొబైల్ యాప్ బిల్డ్ చేయాలనుకోండి. మనకి స్విఫ్ట్ వచ్చుండాలి. సో, అలా కాకుండా మనకి జావా స్క్రిప్ట్ ఒక్కటొచ్చినా గానీ, మనం జావా స్క్రిప్ట్ ఒక్కటి యూజ్ చేసి మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్‌కి అండ్ ఐఓఎస్‌కి రెండిటికి బిల్డ్ చేసేయొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు మనకి వెబ్ డెవలప్‌మెంట్‌కి ఎలా అయితే రియాక్ట్ జేఎస్ ఉందో, సో సేమ్ వే మొబైల్ అప్లికేషన్స్‌కి రియాక్ట్ నేటివ్ అని ఒక ఫ్రేమ్‌వర్క్ ఉంటుందనమాట. సో, ఈ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి మనం మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్‌కి, ఐఓఎస్‌కి రెండిటికి బిల్డ్ చేసేయొచ్చు. ద సేమ్ వే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం డెస్క్‌టాప్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. సో, మనకి ఎలక్ట్రాన్ జేఎస్ అని ఒక ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. సో, దాన్ని యూజ్ చేసి జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం డెస్క్‌టాప్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేసేయొచ్చు. సో, మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఈ వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవడం వల్ల
మనం వెబ్ డెవలప్మెంట్ వస్తుంది, మొబైల్ డెవలప్మెంట్ నేర్చుకోవచ్చు అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ వై వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మనం దేంతో స్టార్ట్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్తో స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ మనకి ఫౌండేషన్స్ అన్ని కొంచెం పర్ఫెక్ట్గా వస్తాయి. దెన్ వీ కెన్ మూవ్ టు బ్యాక్ ఎండ్. సో యా, ఐ హోప్ మీ అందరికీ అసలు ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, ఫుల్ స్టాక్ ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీకు ఇలాంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. సో యా, థ్యాంక్ యూ.